హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం సంతృప్తి కథ గురించి తెలుసుకుందాం. చిట్టడవిలో 3 ఎద్దులు గడ్డి తింటున్నాయి. ఒకటి గోధుమ రంగులో, మిగతా 2 తెలుపు నలుపు రంగుల్లో ఉన్నాయి. తెల్ల ఎద్దుతో గోధుమ రంగు ఎద్దు, ఈ మధ్య వచ్చిన పండగ వల్ల నా ఒళ్ళంతా ఒకటే నొప్పులు. ఎక్కే గడప దిగే గడప అన్నట్టు ఇంటింటికి తిప్పాడు నా యజమాని. ప్రజలు వేసిన బరువులు మొయ్యలేక తలప్రాణం తోకకి వచ్చింది. నీ పనే బాగుంది, హాయిగా నీడలో ఉంటావు అంది. ఆ మాటలకు తెల్ల ఎద్దు, నన్నే మెచ్చుకుంటున్నావా? నా గురించి చెప్పుకుంటే సిగ్గుచేటు. కళ్ళకు గంతులు కట్టేసి ఉన్న చోటే గుండ్రంగా తిప్పితే తప్ప నా బాధ అర్థం అవ్వదు. తిరిగి తిరిగి కళ్ళు పీకుతున్నా ఎవ్వరూ పట్టించుకోరు. నీ కాళ్ళకు పసుపు రాసి దండం పెడతారు. కొత్త చీరలు దుప్పట్లు నీ మీద వేశారు. మంచి తిండి గౌరవం దొరుకుతుంది. నీకంటే మంచి బతికెవరికి ఉంటుంది అని బదులిచ్చింది. వాటి మాటలు విన్న నల్ల ఎద్దు, పని మాటలే ఉన్న మీ ఇద్దరికీ మంచి తిండి నిద్ర కోసం చోటు దొరుకుతుంది. మిమ్మల్ని శ్రద్ధగా కనిపెట్టే యజమానులున్నారు. అన్నీ ఉన్నా మీరే అలా అంటే నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? ఊరి మీద పడి బతకమని నన్ను ఎప్పుడో వదిలేశారు అంది విచారంగా. దానికి మిగతా 2 ఎద్దులు, నీకేం పనా పాట? నచ్చినట్టు తిరుగుతావు, దొరికిందల్లా తింటావు, నచ్చిన చోట పండుకుంటావు. నీ మెడకు తాడు వేసి బంధించేదెవరూ లేరు. సింహాద్రి అప్పుడు పేరుతో నిన్ను గౌరవిస్తారు. నీకున్న స్వేచ్ఛ మాకెక్కడిది అన్నాయి. ఎద్దులు మేస్తున్న ప్రదేశానికి దగ్గరలోనొక చెట్టు ఉంది. చెట్టు మీద 2 చిలుకలు కూర్చున్నాయి. ఎద్దుల మాటలు విన్న చిలక, అమ్మా, అవేవి మాట్లాడాయో నీకేమన్నా తెలుసా అని అడిగింది. అప్పుడు తల్లి చిలుక, అవి సుఖపడటం లేదని, ఎదుటి వాళ్ళ జీవితమే బాగుందని భ్రమపడుతున్నాయి అంది. వివరంగా చెప్పవా అని అడగటంతో తల్లి చిలుక ఇలా చెప్పడం మొదలెట్టింది. గోధుమ రంగు ఎద్దుది గంగిరెద్దు. సంక్రాంతి రోజున ఇంటింటికి తిప్పాడు దాన్ని యజమాని. ఆ పని దానికి కష్టంగా ఉందంట. తెల్ల ఎద్దేమో గానుగెద్దు. గానుగ చుట్టూ తిరుగుతూ నడవడం దానికి కష్టంగా ఉందంట. నల్లది ఆంబోతు. ఒక వయసు వచ్చాక దాన్ని ఊరు మీదకు వదిలేస్తాడు యజమాని. నచ్చినట్లల్లా తిరుగుతూ, నచ్చిన చోట తింటూ బతుకుతుంది. అందుకే పని పాట లేకుండా తిరిగే వాళ్ళను అచ్చోసి ఆంబోతులా తిరుగుతున్నాడని అంటారు. అలా తిరగడం కూడా దానికి కష్టంగా ఉందంట అని చెబుతుంది. అలాగైతే వాటిలో ఎవరి పని కష్టమైనది అని అడిగింది పిల్ల చిలుక. అవి అలా మాట్లాడుతుండగానే 2 ఎద్దులు తోలుకు వచ్చి మేతకి వదిలాడొక్క రైతు. పొలంలో దుక్కి దున్ని అలసిపోయి ఆకలి మీద ఉన్నాయవి. పచ్చగడ్డి తినడంతో నిమగ్నమయ్యాయి. ఆ ఎద్దుల్ని చూపించిన తల్లి చిలుక, పొలం పనిలో రైతుకు సాయం పడేవి, ఎండనక వాననక దుక్కి దున్నేవి ఎద్దులు. వాటిని బండ్లకు కట్టి పెద్ద బరువులు మోయిస్తారు. ఎన్నో వ్యవసాయ పనులు చేయిస్తారు. ఆ 3 ఎద్దుల కంటే వీటి పనే కష్టం. అంత పని చేసినా సరే ఎవరి మీద ఫిర్యాదు చేయకుండా పనిలో ఆనందం తృప్తి అనుభవిస్తాయని మొదటి 3 ఎద్దుల ఆలోచన సరైనది కాదు. లోకంలో ఉన్న వాళ్ళంతా రైతు ఎద్దుల్లా ఆలోచించాలి. చేసే పనిలో తృప్తి పొందాలి. లేకపోతే బతుకు బరువనిపిస్తుంది అంది తల్లి చిలుక.